ఈరోజు వచ్చేసరికి బొగ్గుల పొయ్యి మీద నాటుకోడి పులుసు అయితే వండుతున్నామండి. ఆఫ్రికాలో కాసేపు అయితే కోడితో ముచ్చట్లు పెట్టుకున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. దీనికి ఇప్పుడు తెలుగులో మాట్లాడితే అర్థం కాదు కదా. బొంజు ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. తెలుగులో అడుగుతున్నాను. కోడి చివరి కోడిగా కోడి మాసం తినాలంటండి. ఏమిటండి మీరు మాట్లాడేది? బొగ్గుల పొయ్యి మీద కూర వండుదామన్నాం కదా, మరి దానికి ఫ్రెంచ్లో ఎలా చెప్పాలి? ఇంకా ఇప్పుడు పరిపూర్ణంగా స్నానం చేస్తున్నాం కోడికి. ఏం వాడకమయ్యా అబ్బో. బొగ్గులు అయితే రెడీ అయినండి. ఇప్పుడు కొడుకైతే స్నానానికి అయితే నీళ్లు పెట్టామండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి అన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. కోడి కూడా వాటర్ అయితే మరిగిపోయాయి అనమాట. ఒకసారి వాటర్లో పెట్టి అయితే అలా లేపైతే ఒకసారి అలాగైతే స్నానం చేయించేసాము. స్నానం చేయించిన తర్వాత కోడిని అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసాము అనమాట. క్లీన్ చేసేసి అలా ఒకసారి అయితే బొగ్గుల మీద కోడిని అలా ఉంచామండి. ఏదో తేడాగా ఉంది. ఇంకా కోడిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకుని అయితే రెడీ అయితే చేసుకుంటున్నామండి కర్రీ వండుకోవడానికి. అదిగోండి మేము తెచ్చిన కోడి అయితే అంత అయితే మాంసం అయిందండి. ఆ కోడి వచ్చేసరికి ఇక్కడ డబ్బుల్లో ₹1,00,000 సరికి ఇక్కడ ₹1,00,000 అండి. అంటే మన ఇండియన్స్ రూపీస్లో ₹1000 అనమాట. ఇంకా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నామండి. ఆ కోడి మాంసం వచ్చేసరికి అంత అయిందనమాట. ఇప్పుడు కోడి మాంసాన్ని కూరకైతే రెడీ చేసామండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇప్పుడైతే కూర అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అవి వేసామండి. నాటుకోడి కదండి, ఎక్కువసేపు ఉడకాలి కదండి. ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని అయితే అందులో వేసామండి. వేసిన తర్వాత ఒక 4-5 సార్లు అయితే తిప్పానండి. తిప్పిన తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో అయితే వేసేసానండి. వేసిన తర్వాత ఇంకా దాన్ని కూడా ఒకసారి అయితే తిప్పేసాను అనమాట. తర్వాత టమాటా కూడా యాడ్ చేశానండి. టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది అనమాట. బొగ్గుల పొయ్యి మీద వండిన నాటుకోడి కూర అయితే చాలా టేస్ట్ వచ్చిందండి. ఎందుకంటే అది బొగ్గుల మీద ఎక్కువసేపు మగ్గుద్ది కదండి, అందుకని చెప్పి ముక్క కూడా చాలాసేపు అయితే ఉడికిందండి. ఇంకా ఇవి అయితే ఒక అరగంట అయితే మూత పెట్టి వదిలేసాను అనమాట. ఇందులో నుంచి చక్క మగ్గిందనమాట. మగ్గిందో లేదో అని చెప్పి ఒకసారి అయితే టెస్ట్ చేసాము. మగ్గిపోయిన తర్వాత, ఎందుకంటే నాటుకోడి కదండి బాగా ఉడకాలన్నమాట. ఉడకకపోతే టేస్ట్ అనేది రాదండి. ఒక అరగంట పైన మగ్గిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, సాల్ట్ వేసి ఒక 25 నిమిషాలు అయితే మగ్గబెట్టామండి. ఎందుకంటే ఎంత మగ్గితే అంత రుచి అయితే వస్తుందండి నాటుకోడి. ఇదిగోండి అలా మగ్గిన తర్వాత ఇవి కూడా ఆల్మోస్ట్ 20 నిమిషాలు మగ్గిందండి. ఇంకా వాటర్ పోసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంకా వాటర్ పోసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు అయితే మగ్గబెట్టామన్నమాట. ఇంకా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. బొగ్గుల పొయ్యి మీద ఉన్న నాటుకోడి కూర అయితే చాలా టేస్ట్ వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు తిన్నారు కదా, వాళ్ళ రియాక్షన్ కూడా అయితే నేను కనుక్కున్నాను. మీరు కూడా ఈ వీడియో అయితే చూసేయండి. వీడియో చూసి ఏమైంది చెప్పండి. ఉప్పు తక్కువైందా? చూసారా సార్ డబుల్ యాక్షన్. బొగ్గుల పొయ్యి మీద వండిన నాటుకోడి పులుసు ఎలా ఉందో వీడియోలో అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. నా కోడి ఎలా ఉంది, నా కోడి పులుసు ఎలా ఉందో కూడా చెప్పండి.